హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం జిత్తులు మారి నక్క కథ చెప్పుకుంటున్నాం కదా. రామయ్య ఇంటికి వెళ్ళి పడుకుని నిద్రపోయాడు. నక్కేమో రామయ్యని ఎలా మోసం చేయాలి అని ఆలోచిస్తూ ఆ దొరికిన కోడిపుంజుని తినేసేసి హాయిగా పడుకొని నిద్రపోయింది. రామయ్య ఉదయమే నిద్రలేచి ఎలాగైనా సరే నక్కని పట్టుకుని తీరాలి, దాన్ని పట్టుకోకపోతే నా కోపం చల్లారదు అని చెప్పి ఏం చేస్తాడు, బజారుకి వెళ్ళి నక్కని పట్టుకోవటానికి కావలసిన వలలన్నీ తెచ్చుకుని వస్తాడనమాట. వచ్చి అవి తీసుకుని అడవిలోకి వెళ్ళి ఆ వలలు అక్కడక్కడ పరిచేసేసి ఇంటికి వచ్చేస్తాడు. ఈ నక్క ఏం చేస్తుంది, కోడిపుంజు తినేసింది కదా, తినేసి నిద్రపోయింది కదా, దానికి నిద్ర పట్టేస్తుంది. అది రాత్రి అయ్యేటప్పటికి లేస్తుందనమాట. లేచి ఏం చేస్తుంది, దానికి ఆకలి వేస్తూ ఉంటుంది కదా. రాత్రి అయ్యేటప్పటికి ఏదైనా ఆహారం దొరుకుతుందేమో అని చెప్పి అడవిలో అటు ఇటు తిరుగుతూ ఉంటుందన్నమాట. ఏదైనా జంతువు కనిపిస్తే దాన్ని చంపి తినేద్దామని తిరుగుతూ ఉంటుంది. కానీ దానికి తెలియదు కదా, రామయ్య ఇలా అడవిలో అంతటా అక్కడ వలలు వేశాడు అని చెప్పి దాన్ని పట్టుకోవటానికి. దానికి తెలియకుండా ఒక వలలో చిక్కుపడుతుందన్నమాట. దాంట్లో పడిపోయి చిక్కుకుపోయేటప్పటికి అది అనుకుంటుంది, అయ్యో మళ్ళీ నాకు కష్టం వచ్చింది, నేను మళ్ళీ ఆపదలో పడిపోయాను, ఇప్పుడు ఈ ఆపద నుంచి ఎలా బయటపడాలరా దేవుడా, ఏంటి నాకు అస్తమాను నేను ఆపదలే నాకు అని చెప్పి అది ఆలోచిస్తూ దాంట్లోంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఎంత ఆలోచించినా దాని జిత్తులు మారి తెలివితేటలు మట్టుకి ఇక్కడ పనిచేయవన్నమాట. అది ఆ వలలోంచి బయటికి రాలేకపోతుంది. అయితే తెల్లారిన తర్వాత ఏం చేస్తాడు రామయ్య, ఆ అడవికి వచ్చి ఆ వలలు ఒక్కొక్కటి ఎక్కడెక్కడ వేశాడో వాటిని చూసుకుంటూ వస్తాడనమాట. చివరికి ఒక వలలో ఈ నక్క పడిపోయి కనిపిస్తుందనమాట. అమ్మయ్య దొరికింది, దీన్ని పని పట్టాలి అని చెప్పి ఏం చేస్తాడు, ఆ నక్కని ఆ వలలోంచి ఒక పెద్ద గోనెసంచి తీసుకుని వస్తాడనమాట. ఆ గోనెసంచిలో వేసేసి గట్టిగా మూట కట్టేస్తాడు. ఈ నక్క అనుకుంటుంది, అయ్యో నేను ఈ రామయ్య చేతికే మళ్ళీ దొరికాను, వీడింక నన్ను వదిలిపెట్టడు, వీడు నన్ను చంపేస్తాడు అని అది భయపడుతూ ఉంటుందన్నమాట. కానీ భయపడి ఊరుకోలేదు. ఏదైనా సరే ఎలాగైనా సరే ఈ రామయ్య దగ్గర నుంచి మనం తప్పించుకోవాలి అని అది ఆలోచిస్తూనే ఉంటుంది. ఈ రామయ్య ఏం చేస్తాడు, ఆ బస్తాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒక పక్కన పెట్టి వాళ్ళ ఆవిడతో చెప్తాడు, ఏమేమో నేను ఇక్కడ ఒక బస్తా పెట్టాను, దీని దగ్గరికి నువ్వు వెళ్ళకు, దాంట్లోనేమో ఒక దెయ్యం ఉంది అని చెప్పి ఆ భార్యకి చెప్పేసేసి ఆ రామయ్య బజార్కి వెళ్ళి పెద్ద కత్తిని కొనుక్కొని తీసుకురావటానికని వెళ్తాడనమాట. ఈ భార్య ఏం చేస్తుంది, ఏదో చెప్పాడులే, మనం ఎందుకు అక్కడికి వెళ్ళటము, అందులో ఏదో దెయ్యమో భూతమో ఉంది అంటున్నాడు, మనం దాని దగ్గరికి వెళ్ళొద్దులే అని చెప్పి ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఈ నక్క ఆలోచించి ఏం చేస్తుంది, ఈ రామయ్య భార్యని, వదినా అదేంటి నా మూతి కొంచెం లూజ్ అయిపోయింది, నా బస్తా మూతి కొంచెం దాన్ని గట్టిగా ముడివేయి అని పిలుస్తుందనమాట. పిలిచేటప్పటికి ఈవిడ ఆశ్చర్యపోయి ఎవరో ఉన్నారు బస్తాల్లోనూ, ఏమిటో చూద్దామని చెప్పి బస్తా దగ్గరికి వస్తుంది. వచ్చి ఎవరు నువ్వు లోపల నుంచి మాట్లాడుతున్నావు అని అడుగుతుందనమాట. అడిగితే నేను ఒక గంధర్వుణ్ణి, నాకు శాపం మూలంగా నేను ఇట్లా భూమి మీదకి వచ్చి మీ ఆయన చేతిలో నేను చిక్కుకున్నాను, నన్ను ఈ బస్తాతో పాటు నీళ్ళల్లో పడేసేస్తే నేను మా ఊరికి నేను వెళ్ళిపోతాను, గంధర్వలోకానికి వెళ్ళిపోతాను. కానీ ఈ నన్ను ఎవరైనా కనుక చూస్తే, ఈ బస్తాలో ఉన్న నన్ను ఎవరైనా చూస్తే వాళ్ళు చాలా అందంగా అప్సరస్లాగా అయిపోతారు, అందుకని నేను నా బస్తా మూతని కొంచెం గట్టిగా ముడివేయమంటున్నాను, కొంచెం లూజ్ అయ్యింది అని చెప్తుందనమాట. అది అసలే జిత్తులు మారిది కదా, ఏదో ఒక ఆలోచన చేసి ఎలాగో దాంట్లోంచి బయటికి రావాలి అని చెప్పి ఈవిడ్ని ప్రలోభ పెడుతుందనమాట. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఆశపడి అబ్బో నేను చాలా అందంగా అయిపోవాలి అని చెప్పి ఆశపడి ఏం చేస్తుంది, ఆ సంచి మూతని విప్పదీసేటప్పటికి ఆ నక్క ఏం చేస్తుంది, ఆ అమ్మాయి బ్రతుకు జీవుడా అనుకుంటూ గబుక్కుని ఆ బస్తాలోంచి బయటకు వచ్చేసి పారిపోతుంది. పాపం ఈ అమ్మాయికి అయ్యో
ఇందులో ఉన్నది నక్క, నాకు తెలియక నేను మూత ఇప్పేసేసాను, ఇప్పుడు అది పారిపోయింది ఎలారా, ఇప్పుడు నేనేం చెప్పాలి రామయ్యకి అని చెప్పి ఆలోచిస్తూ అలా కూర్చుంటుందన్నమాట. కూర్చునేటప్పటికి కొంచెంసేపటికి రామయ్య పెద్ద కత్తిని తీసుకుని వస్తాడు. ఈ నక్కని ఎలాగైనా సరే ముక్కలు ముక్కలుగా కోసి చంపేయాలి అని చెప్పి చాలా కోపంగా వస్తాడనమాట. కోపంగా వచ్చి చూసేటప్పటికి ఏముంది, ఖాళీ సంచి కనిపిస్తుంది. అయ్యా ఏమైంది ఏమైంది అని భార్యని అడుగుతాడనమాట. అడిగేటప్పటికి భార్య జరిగిందంతా చెప్తుంది. చెప్పేటప్పటికి రామయ్యకి అప్పుడు అనిపిస్తుంది, అయ్యో నేను నా భార్యతో నిజం చెప్పుంటే ఇందులో నక్కుంది, దాని మాటలు ఏమి నువ్వు నమ్మకు, అది చాలా జిత్తులు మారిది కదా, నీకు తెలుసు కదా అని నిజం చెప్పుంటే నేను బాగుండేది, నేనేమో అబద్ధం చెప్పాను, అందుకని ఇలా జరిగింది. ఆయన అది ఆశపడింది, అలా ఆశ కూడా పడకూడదు కదా, ఇద్దరిది తప్పేను, అది పారిపోయింది, ఈసారి ఎలాగైనా సరే దాన్ని పట్టుకోవాల్సిందే, మనము పట్టుకొని తీరాల్సిందే అని చెప్పి వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరూ అనుకుంటారనమాట. ఇదేం చేస్తుంది, అడవిలోకి పారిపోతుంది కదా మన ఈ నక్క. అడవిలోకి పారిపోయేటప్పటికి ఏం చేస్తుంది, అమ్మయ్య నేను ఇంకా ఈ రామయ్య చేతికి ఇంకెప్పుడు చిక్కకూడదు, చిక్కినా సరే మనం ఈ రామయ్యని ఎట్లాగో అట్లాగా మళ్ళీ మనం ఇంకోసారి మోసం చేసి వీడిని ఎట్లాగైనా సరే మనం బోల్తా కొట్టించాల్సిందేను, లేకపోతే వీడు అస్తమాను నన్ను పట్టుకోవడానికి ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు అని చెప్పి అది అడవిలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. తర్వాత ఏం చేస్తుందో మళ్ళీ మనం నెక్స్ట్ కథలో విందాం. ఓకేనా, రేపు మళ్ళీ మనం తెలుసుకుందాం. బాయ్ బాయ్ పిల్లలు, గుడ్ నైట్.